హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి పొన్నంను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 5 మృత్యువాత పడ్డారు. भाई कोने से ऊपर चढ़ने वाले भाई कोने से ऊपर चढ़ने वाले भाई कोने से ऊपर चढ़ने वाले రైట్, ఇక మృతులు అభిషేక్ మోడీ, ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయ్, ఇరాజ్ గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు, 3 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ మలక్పేట్, యశోద, అపోలో, డిఆర్డిఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారులను ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. भाई कोने से ऊपर चढ़ने वाले
రైట్. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి పొన్నంను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 5 మృత్యువాత పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఎలా జరిగింది ఇంత పెద్ద అగ్ని ప్రమాదం? అంటే ఇంతమంది చనిపోయారంటే ఎలా జరిగింది? తెల్లవారుజామున జరిగిందా? అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? తెల్లవారుజామున ఏదైతే మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చార్మినార్ దగ్గరలో ఉండే గుల్జార్ హౌస్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం ఈ మంటలు వ్యాప్తి చెందడానికి కారణం అని చెప్పేసి ప్రస్తుతం ప్రాథమిక సమాచారం. దీన్ని బట్టి ఇంకా ఏం జరిగింది అనే దాని మీద డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అంటే ఈ మృతుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోవడం జరిగింది. 3 స్పాట్ డెడ్ కాగా 5 ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందారని చెప్పేసి వైద్యులు అందించిన సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే ఘటనాస్థలికి వెళ్లాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనాస్థలికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులతో పాటుగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకు ప్రమాదానికి కారణాలను కూడా ఆయన అన్వేషించడం జరిగింది. అయితే మొత్తం ప్రమాదం ఎందుకు సంభవించింది, ఎలా సంభవించింది అన్న దాని మీద పోలీసులు ప్రాథమిక విచారణ, ఫైర్ సిబ్బంది ప్రాథమిక విచారణ తర్వాతే తేలుతుంది. ఇవన్నీ కూడా తేలాలంటే ముందుగా మంటలు అదుపులోకి రావాల్సి ఉంది. ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చాయి. 5 ఫైర్ ఇంజన్లు వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకుని వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా ఆ లోపు జరగాల్సిన ప్రాణ నష్టం అయితే జరిగిపోయింది విజయ్. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుందో చూడాలి. ఎందుకంటే చనిపోయిన వారందరూ కూడా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో దీని మీద కూడా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంఘటన స్థలం చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులను గమనించడం జరిగింది. క్షతగాత్రులను పరామర్శించారు. అదేవిధంగా ఎవరైతే మృతి చెందిన కుటుంబీకులను కూడా ఆయన పరామర్శించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కిషన్ రెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న క్షతగాతులను పరామర్శిస్తారని తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. भाई कोने से ऊपर चढ़ने वाले రైట్. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి పొన్నంను ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలోనే ఘటనా స్థలంలో 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 5 మృత్యువాత పడ్డారు. ఇక మృతులు అభిషేక్ మోడీ, ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీబాయ్, ఇరాజ్గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు, 3 మహిళలు, 3 పురుషులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ మలక్పేట్, యశోద, అపోలో, డిఆర్డీఓ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారులకు ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
ऊपर चढ़ने वाले